పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకున్నది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అయినా దాని వెనుక ఉండి కథ నడిపించింది బోలేబాబా డైరీ అని వెల్లడించింది. బోలేబాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని స్పష్టం చేసింది. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది. బోలేబాబా డైరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ముందు పెట్టి బోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపింది అని సిబిఐ తరపు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. బోలేబాబా డైరీని తిరుమల తిరుపతి దేవస్థానం బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో బోలేబాబా డైరీ కథ నడిపించింది. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా ఆయనపై పిటిషనర్లు, వారి తరఫు వారు బెదిరించి దాడి చేశారు. చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లి బలవంతంగా ఢిల్లీకి పంపారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆశీష్ రోహిల్లా నిరాంగీకార వాంగ్మూలం మెజిస్ట్రేట్ ముందు ఇచ్చేందుకు సిద్ధపడగా అతనికి తెలియకుండా అతని పేరు మీద హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ విషయం తెలిసిన రోహిల్లా హైకోర్టుకు రిజిస్ట్రార్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉంది. పిటిషనర్లు ఆర్థికంగా బలవంతులు, కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారు. బెయిల్ ఇస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదం. నకిలీ నెయ్యి సరఫరాకు కుట్ర పన్నినట్లు పక్కా ఆధారాలు లభించాయి. వాట్సాప్ గ్రూప్ చాటింగ్ వివరాలను సేకరించాం. బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో సిట్ నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టిసిడి శేఖర్ అంతిమంగా నిందితుల తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టును ఆశ్రయించిన వారిలో రెండో నిందితుడు ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్, 3, 4వ నిందితులు బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, 5వ నిందితుడు వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా ఉన్నారు. గురువారం జరిగిన విచారణలో నిందితుల తరపు సీనియర్ న్యాయవాదులు సివి మోహన్ రెడ్డి, ఎస్ శ్రీరామ్, మరో న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తును పూర్తి చేసిన సిట్ ఇప్పటికే దిగువ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. గత 4 నెలలుగా జైల్లో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. అన్ని ఆధారాలు ఇప్పటికే సిట్ చేతిలో ఉన్న నేపథ్యంలో పిటిషనర్లు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి షరతులైనా విధించి బెయిల్ మంజూరు చేయండి అని కోరారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.